మన కుటుంబంలో ఉన్న ఆస్తులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తండ్రి స్వయంగా సంపాదించినవి, రెండోది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. ఈ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తినే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. కనీసం 4 తరాలకు గాను కొనసాగుతున్న ఆస్తి, తాతయ్య నుండి తండ్రి, తండ్రి నుండి కొడుకు, అక్కడి నుండి మనవడికి, మన మనవడు వరకు వస్తే అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటనంటే, తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాదు. ఆ ఆస్తిని తండ్రి తన ఇష్ట ప్రకారంగా ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే అలా ఉండదు. కొడుకు, కుమార్తె ఇద్దరికి జననం నుండే హక్కు ఉంటుంది. అందులో హక్కు కోపాస్నరీ అన్న వారందరికీ ఆటోమేటిక్గా ఆ ఆస్తి అనేది వర్తిస్తుంది. 2005లో వచ్చినటువంటి హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇకపై కుమార్తెలకు కూడా కొడుకుల్లాగే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనేది సమానమైన హక్కుగా ఉంటుంది. అందువల్ల రియల్ ఎస్టేట్, కుటుంబ ఆస్తుల విషయంలో గందరగోళం లేకుండా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాతయ్య నుండి వచ్చే ఆస్తి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, తండ్రి సంపాదించిన ఆస్తి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని గుర్తుంచుకోండి.